Hey, hi, hello, besties. Welcome back to my channel Divya's World. I am doing good, damn good. Hope you guys all are doing good. ఇవాళ ఒక చిన్న రెసిపీ సింపుల్గా లెఫ్ట్ ఓవర్ చపాతీస్తో నూడిల్స్ చేసుకోవడం ఎలాగో చూసేద్దామా? అది కూడా విత్ చీజ్తో. చాలా అంటే చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ఒక మంచి రెసిపీ తిన్నామన్న ఒక ఫీలింగ్, కడుపుకి కమ్మగా ఉంటుంది, నోటికి రుచిగా చాలా అంటే చాలా బాగుంటుంది. రెసిపీ ఎలాగో చూసేద్దామా మరి? సో ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకోండి. అలవాట్లో పొరపాటుగా ఆవాలు జీలకర్ర మాత్రం వేయకండి. నూడిల్స్ టైప్లో చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ ఇండియన్ టచ్ అవాయిడ్ చేయండి. సో పొడుగ్గా కట్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు ఆయిల్లోకి వేసి అవి కాస్త వేగనిచ్చి తర్వాత ఆలుగడ్డ ముక్కలు కూడా వేసి అవి కూడా కొంచెం మెత్తబడ్డాయి అన్నప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని కాస్త చిట్పట్లాడివ్వండి. ఇప్పుడు అలాగే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసి కాస్త అలా దూరగా వేపండి. అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు చిటికడ పసుపు, కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి, తర్వాత 1.5 స్పూన్ కారం ఇవన్నీ వేసుకొని కాస్త పచ్చివాసన పోయేదాకా ఈ మసాలాలన్నీ వేపుకోండి. మసాలాలన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు చపాతీని పొడుగ్గా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కాదు, ఇలా ఇప్పుడు ఈ క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టుగా పొడుగ్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఆ మసాలాలన్నీ వేగినాయి అన్నప్పుడు ఈ చపాతీ స్లైసెస్ అన్నీ ఇందులోకి వేసేసి బాగా కలిపేసుకోండి. ఈ టైంలోనే కాస్త ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని, ఇప్పుడే ఇలా పొడి పొడిగా తినాలనుకుంటే ఇలా కూడా తినచ్చు, కానీ ఇంత డ్రైగా తినలేను అనుకున్న వాళ్ళు ఇలా కొంచెం వాటర్, జస్ట్ హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ వేసుకుంటే ఇంకా మంచిది. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాక కొంచెం ముద్దగా తినాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఉప్పును కొంచెం అడ్జస్ట్ చేసుకొని రుచికి సరిపడా వేసుకోండి. చివరిగా నూడిల్స్ మసాలా ఉంటుంది కదా మనకు చింగ్స్ది, ఏదైనా సరే ఏ బ్రాండ్ అయినా సరే పైన నూడిల్స్ మసాలాతో కొంచెం అలా టచ్ ఇవ్వండి. ఎక్కువగా కలిపేసుకోకండి. జస్ట్ అలా మనం చేపల పులుసుని ఎలా కడాయిని ఇలా కదుపుతామో ఇది కూడా అలాగే. కడాయి కదపడానికి రాదు కాబట్టి జస్ట్ గరిటతో పైన అలా కలిపేసి పైనుంచి ఒక ఫుల్ సైజ్ ఆఫ్ స్లైస్ ముక్కని ఇందులో డ్రాప్ చేసేసుకోండి. అదంతటదే మెల్ట్ అయిపోతూ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ చీజ్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక స్లైస్ వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. నేనైతే 1 పర్సన్కి 1 వేసుకున్నాను. పైనుంచి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మ్యాగీ, ఈపీ ఇవన్నీ తినలేని వాళ్ళు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. అంతే అండి. చూసారా చీజ్ అంతా స్ప్రెడ్ అయ్యి ఎంత బాగుందో. దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక పూట కంప్లీట్గా తినేసేయచ్చు ఒక పర్సన్. ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీ బాగుంది కదా, యమ్మీగా. ఈ వానలు పడుతున్నాయి కదా, ఏదో ఒకటి వేడిగా తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసేసుకోండి. ఆ పూట గడిచిపోతుంది. లేదా ఏ వంట చేయడానికి ఓపిక లేనప్పుడు ఇలా చేసేసుకోండి, అయిపోతుంది. చూసారా ఎంత బాగా కుదిరిందో. యాక్చువల్గా ఇప్పుడు వాన పడుతుంది కాబట్టి ఈ రెసిపీని ప్లాన్ చేసి ఇప్పుడు ఇలా చేసుకున్నాను. దాన్నే వై నాట్ వీడియో ఎందుకు చేయకూడదు అనేసి ఈ వీడియో చేసి మీ ముందుకు ప్రజెంట్ చేస్తున్నాను. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఇది తినేటప్పుడు. మీకు కూడా నచ్చినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పొడిగా కావాలనుకున్న వాళ్ళు నేను చెప్పాను కదా ఇందాక, అలా కానివ్వండి. లేదా ముద్దగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ వేసుకొని ఇలా చేసుకోవచ్చు. రెండి టేస్ట్ బాగుంటాయి. దేని టేస్ట్ దాందే ఉంటుంది. అందరూ ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో కూడా షేర్ చేసుకోండి. అలాగే వీడియో అండ్ రెసిపీ నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ తప్పకుండా చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.
హ్యావ్ ఎ నైస్ డే.